హాయ్ అండి. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పెసరపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, దీనికోసం ముందుగా కుక్కర్‌లో చిన్న టీ గ్లాస్‌తో 1 ½ గ్లాస్ నేనైతే ఇక్కడ పెసరపప్పు తీసుకొని దాన్ని 3, 4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్నాను. సో, దాంట్లో అయితే ఒక పెద్ద గ్లాస్‌తో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్‌నైతే యాడ్ చేశాననమాట. అలాగే కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. సో, ఇక్కడ 10 దొండకాయలను ఈ విధంగా నిలువుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక 6 పచ్చిమిర్చి, 2 టొమాటోస్, అలాగే కొంచెం కరివేపాకు. సో, వీటన్నిటిని కూడా కట్ చేసి పెట్టుకున్నాననమాట. వీటన్నిటిని దీంట్లో అయితే యాడ్ చేసుకోవాలండి. సో, చూడండి. సో, మనం కావాలంటే దొండకాయని రౌండ్‌గా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే పొడవుగా కట్ చేస్తే బాగుంటుంది కదా అని పొడవుగా అయితే కట్ చేశాను. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో, ఈ విధంగా వీటన్నిటిని దీంట్లో వేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత ముందుగానే కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి వాటర్‌లో. సో, దీన్ని ఈ విధంగానే ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత సో, డైరెక్ట్‌గా దీంట్లో వేసుకోవాలన్నమాట. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో, దానికి ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత దింపేస్తే సో, ఈ విధంగా ఉంటుందండి. సో, చూడండి ఈ విధంగా ఉంటుందనమాట. మనకి ఇంకా మెత్తగా కావాలంటే మరి ఇంకా 2 విజిల్స్ పెట్టుకుంటే ఇంకా సాఫ్ట్‌గా వస్తుంది. సో, నాకు ఈ విధంగా చాలు అనేసి నేనైతే ఈ విధంగా తీసేసాననమాట. సో, చూడండి ఈ విధంగా మంచిగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత దీంట్లో మనకి కొంచెం ఇంకా పల్చగా కావాలంటే కాస్త వాటర్‌నైతే యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూడండి. సో, దీనికైతే ఇప్పుడు పోపైతే పెట్టుకోవాలి. సో, ఇక్కడ నేను ఒక బౌల్‌లో ఆయిల్ అనేది తీసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసిన పొడవుగా కట్ చేసిన ఆనియన్స్, అలాగే దంచిన వెల్లుల్లిని యాడ్ చేశాననమాట. అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కాస్త పసుపుని యాడ్ చేసుకొని సో, ఇవి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత ఈ పప్పులో యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం గట్టిగా ఉంటే మనం రోటీలో తినొచ్చనమాట. రైస్‌లో అయితే సూపర్‌గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. సో, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.